చెన్నైలోని చారిత్రాత్మక ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు సామ్సన్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపించాయి. ఈ కీలక మ్యాచ్ లో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజు ఎదుర్కొన్న మొదటి బంతి నుండే దూకుడు ప్రదర్శించాడు. కేవలం 15 బంతుల్లోనే ఒక 4, 2 కళ్లు చెదిరే సిక్సర్ల సాయంతో 24 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించాడు. అభిషేక్ శర్మతో కలిసి మొదటి వికెట్ కు కేవలం 4.2 ఓవర్లలోనే 48 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ భారీ స్కోరు సాధించడానికి గట్టి పునాది వేశాడు. అయితే పవర్ ప్లే ముగియక ముందే బ్లెస్సింగ్ ముజర్బానీ వేసిన బంతిని భారీ షాట్ గా మలిచే క్రమంలో ర్యాన్ బాల్లకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో సంజు తనకు దక్కిన అద్భుతమైన అవకాశాన్ని భారీ స్కోర్ గా మార్చలేకపోయాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రింకు సింగ్ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేని సమయంలో తుది జట్టులోకి వచ్చిన సంజు ఈ అవకాశాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంజు సామ్సన్ కు పూర్తి మద్దతుగా నిలిచారు. సంజు బ్యాటింగ్ శైలిని విశ్లేషిస్తూ అతను జట్టు ప్రయోజనాల కోసమే రిస్క్ తీసుకున్నాడని గవాస్కర్ సమర్థించారు. పవర్ ప్లేలో కేవలం 2 ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ వెలుపల ఉండే నిబంధనను అనుకూలంగా మార్చుకొని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడమే సంజు లక్ష్యమని, ఆ క్రమంలోనే వికెట్ కోల్పోయాడని ఆయన వివరించారు. ఈ మెగా టోర్నీలో గత మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్లను కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్లు వ్యూహాత్మకంగా స్పిన్నర్లను బరిలోకి దింపిన విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశారు. పాకిస్తాన్, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా వంటి జట్లు ఇద్దరు ఎడమ చేతి బాటం బ్యాటర్లను అడ్డుకోవడానికి వరుసగా సల్మాన్ అలియాగా, ఆర్యన్ దత్, ఐడెన్ మార్క్రమ్లతో బౌలింగ్ చేయించి సఫలమయ్యాయని, ఆ సమస్యను అధిగమించేందుకే ఈ మ్యాచ్ లో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం సంజును ఓపెనర్ గా పంపారని విశ్లేషించారు. జట్టుకు కావలసిన వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చే క్రమంలో సంజు తన వికెట్ ను త్యాగం చేశాడని, కాబట్టి అతన్ని నిందించడం సరికాదని గవాస్కర్ కుండబద్దలు కొట్టారు.